హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఒక హెల్దీ రెసిపీ చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లంచ్గా ఇంకా డిన్నర్గా కూడా తినొచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి. మన ఛానల్లో అయితే రీసెంట్గా కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత వెయిట్ లాస్ రెసిపీస్ ఎక్కువ మంది చూస్తున్నారండి. అంటే కొత్త సంవత్సరంలో వెయిట్ లాస్ అవ్వాలని డిసైడ్ అయినట్లున్నారు. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారు కదా. హెల్దీగా తింటూ టేస్టీగా తింటూ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం మనకు నచ్చిన కూరగాయలు తీసుకోవచ్చు. నేనైతే బీన్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 10 వరకు తీసుకున్నాను, కొంచెం పొడవుగా కట్ చేశాను. అలాగే క్యారెట్ వచ్చేసి ఒకటి పెద్దది తీసుకున్నాను, దాన్ని కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఒక గుప్పెడు పచ్చి బఠానీ వేస్తున్నాను, అలాగే ఒక గుప్పెడు స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. వీటిని అయితే నేను ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసి ఉడికిస్తున్నాను. ఒక ప్లేట్లో ఇవి పెట్టాను, ఇంకొక ప్లేట్లోనేమో బ్రాకలీ పెడుతున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో కాలీఫ్లవర్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు అండి. ఇంకా చిలకడ దుంపలు, ఇంకొక ప్లేట్లో చిలకడ దుంపలు. వీటిని అయితే చూడండి, ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. వీటిని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోవాలి. మీకు ఈ తట్టే ఇడ్లీ స్టాండ్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. ఆన్లైన్లో తీసుకున్నాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. చూడండి దీని లింక్ని. మీరు మామూలు ఇడ్లీ ప్లేట్స్లో అయినా పెట్టేసుకోవచ్చు, ఇంకా కావాలంటే స్టీమర్ ఉంటే స్టీమర్లో అయినా ఉడికించుకోవచ్చు. నేనైతే ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసేసి అవి మరిగిన తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేస్తున్నాను. లో మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకుని ఈ నువ్వులు చిటపడలాడేంత వరకు, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు ఇంకా ఇందులో పుచ్చగింజలు వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు, అవిసె గింజలు, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 స్పూన్ నూనె వేసుకుని ఈ నూనె ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె అయితే వీలైనంత తక్కువ వేసుకోండి, బరువు తగ్గాలనుకుంటున్నారు కాబట్టి చాలా తక్కువ నూనెతో చేసుకుంటేనే మంచిది. నూనె బాగా వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాములు 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ ప్లేస్లో మీరు టోఫు అయినా తీసుకోవచ్చు, మష్రూమ్ అయినా తీసుకోవచ్చు. వీటిని రెండు వైపులా కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, లేదా మీ కారానికి తగ్గట్టుగా మిరియాల పొడి వేసేసుకోండి. ఇవి వేగేలోపు మనకి కూరగాయలు పెట్టాం కదా ఉడికించుకోవడానికి, అవి కూడా ఉడికిపోయి ఉంటాయి. నైఫ్తో గుచ్చి చూడండి ఉడికేలేదో మీకు అర్థమవుతుంది. నాకైతే చక్కగా 10 నిమిషాలకి చక్కగా ఉడికిపోయాయి. నిదానంగా బయటకి తీసేసుకుని వేయించుకున్న పన్నీర్లోకి వేసేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే లోలో పెట్టేసుకోండి. ఇందులో అయితే మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు అండి. ఇంకా క్యాబేజ్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఈ కూరగాయ ముక్కలన్నీ వేసిన తర్వాత వీటికి సరిపడా సాల్ట్ కూడా కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. సాల్ట్ వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇందులో ఇంకా కారం ఏమి వేయమండి, కారానికి సరిపడా మిరియాల పొడి వేసేసుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి మీ రుచికి తగ్గట్టుగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, లంచ్ బాక్స్లోకి పెట్టేసుకుని ఆఫీస్కి కూడా తీసుకెళ్ళచ్చు, ఇంకా డిన్నర్గా కూడా తినేయచ్చు. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పైనుంచి మనం వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు, నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇంకా నిమ్మరసం కూడా నేనైతే ఒక సగం నిమ్మకాయ, పెద్ద కాయలో సగం నిమ్మకాయ పిండేస్తున్నాను. ఈ నిమ్మరసం కూరగాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇదైతే మేము ఇద్దరం తింటామండి, ఇద్దరికి సరిపడా. మాకైతే ఇది ఇద్దరికి, మా ఇంట్లో మేమైతే నేను మా వారు ఇద్దరం తినేస్తాం, మాకైతే ఇద్దరికి సరిపోతుంది. ఇలా తయారు చేసేసుకొని మీరు లంచ్ బాక్స్లో పెట్టేసుకొని ఆఫీస్కి కూడా తీసుకెళ్ళచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్దీగా తింటూ టేస్టీగా తింటూ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ వెజిటబుల్స్ స్టిర్ ఫ్రై అంటారు, సాటే వెజిటబుల్స్ అంటారు, స్టీమ్డ్ వెజిటబుల్స్ అంటారు, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. వెయిట్ లాస్ రెసిపీస్ లింక్ నేను ప్లేలిస్ట్ అంతా కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.